తెలంగాణ ప్రజలారా, డిసెంబర్ 9 రోజు మన తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న రోజు. తెలంగాణ ప్రజలందరికీ నా శుభాభివందనములు. మనము ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, గత 20-25 రోజుల నుంచి తెలంగాణలో జరిగే పరిణామాల గురించి, తెలంగాణలో జరిగే రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వివక్ష అనేది ఎందుకు వచ్చిందంటే, జరిగిన పరిణామాల బట్టి ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్తాను నేను. డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుంది అని ముందే తెలిసి గత ప్రభుత్వాలని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించి మొన్న లగచర్లలో రేవంత్ రెడ్డి గారు 1100 ఎకరాలలో ఫార్మా కంపెనీలకు ఒక దిక్సూచి చూశారు కొడంగల్ నియోజకవర్గంలో. ఎందుకు అంటే, ఇది కొడంగల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలు ఇది నిక్కచ్చిగా ఇది ఆలోచించాల్సిన విషయం. ఆ రోజు ఇందిరాగాంధీ మన తెలంగాణలో ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయినప్పుడు మెదక్ డిస్టిక్ని ఇండస్ట్రియల్ కారిడార్గా చేసింది. మెదక్ డిస్టిక్లో ఎన్నో కంపెనీలు అవతరించినాయి. అక్కడ ఒక మినీ హైదరాబాద్ లాగా తయారైపోయి ఎంతోమంది కార్మికులకు ఆ మెదక్ డిస్టిక్ దోహదపడుతుంది ఇప్పుడు. అలానే కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డికి మంచి అవకాశం ఇచ్చి, అతను 2-3 సార్లు గెలిచి తర్వాత బీఆర్ఎస్ వివక్షతోటి కక్ష సాధింపు చేసి వేటాడి ఒకసారి ఎమ్మెల్యేగా ఓడగొట్టారు. తర్వాత అంతే ఫైరింగ్ తోటి మల్కాజ్గిరి ఎంపీగా వచ్చి అతను గెలిచాడు, పిసిసి అధ్యక్షుడు అయ్యిండు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయడం జరిగింది, సీఎం అవ్వడం కూడా జరిగింది. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏమనుకున్నాడంటే, కొడంగల్ ప్రజలు నాకు ఇంత అవకాశం ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకున్నారు ఈ కొడంగల్ ప్రజలు. ఈ కొడంగల్ ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలని అనుకొని 1100 ఎకరాలలో ఒక ఫార్మా హబ్గా తయారు చేద్దామని ఆయన ఒక ఆలోచన చేసిండు. కొడంగల్ ప్రజలారా, మీకు ఒక్కటే సూటి చెప్తున్నా, ముక్కసూటి ఒకటే చెప్తున్నా. ఇవాళ మీరు డిగ్రీలు చేస్తున్నారు, బీటెక్లు చేస్తున్నారు, ఎంబీఏలు చేస్తున్నారు, పాలిటెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మీ అందరికీ జాబ్స్ ఎక్కడ రావాలి? మీరు హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయాలి. హైదరాబాద్లో జాబ్ దొరుకుతాయో దొరకవో తెలియదు. హైదరాబాద్లో జాబ్ చేయాలన్నా ఒక జాబుకు 100 మంది, 200 మంది, 500 మంది పోటీ పడతారు. మీకు మంచి అవకాశం ఇవ్వాలని, కొడంగల్ ప్రజలకు ఏదో ఒక మేలు జరగాలని రేవంత్ రెడ్డి గారు 1100 ఎకరాలలో ఒక ఫార్మసిటీ తీసుకొద్దామని ప్లాన్ చేశాడు. దాన్ని ఆ లగచర్లలో భూమి లేని వ్యక్తులు నిక్షిప్తంగా, నిస్సిగ్గుగా అయినారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. భూమి లేని వ్యక్తులు, కొంతమంది రౌడీ ముఖాలతోటి, కొన్ని పార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు, ఎడ్యుకేషన్ లేని వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి కలెక్టర్ ఆ భూమి సర్వేకి వెళ్తే అక్కడ ఈ రౌడీ ముఖాలు పిచ్చికోటలు దాగేసి, పిచ్చి బీర్లు దాగేసి కలెక్టర్ని ఎంత విధ్వంసానికి గురి చేసిరో
మీరందరూ చూసారు, రాష్ట్ర ప్రజలు మొత్తం చూసారు, ప్రతి రాజకీయ నాయకుడు చూసారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కలెక్టర్ల మీద ఇలాంటి చర్య ఏ రాష్ట్రంలోనూ జరిగిందా? జరిగిన రాష్ట్రాలలో ప్రతిపక్షం అనే పార్టీ ఇవాళ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులని సహిస్తారా? ఇవాళ ఒక ప్రొఫెషనల్ కలెక్టర్, ఒక ఎడ్యుకేటర్, ఒక మెరిట్ స్టూడెంట్ ఇలా కలెక్టర్ మీదనే ఇలాంటి దాడులు జరిగితే ఇవాళ ఇంకెవరికి సామాన్యుడికి ఇవాళ స్వేచ్ఛ ఉందా? 10 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రభుత్వము కోల్పోగానే ఇంత అగత్యానికి పాల్పడుతుందని మేము సవ్యంగా నమ్ముతున్నాము. అంటే తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతిపక్షం చేసిన కుట్రే. ఆ కుట్రలో భాగంగా నరేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నరేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే 100 రూపాయలు కద్దర్ షర్ట్ వేసుకొని కొని 100 రూపాయలు కద్దర్ షర్ట్ వేసుకొని కొని పిచ్చికోటలు తాయినోలే కలెక్టర్నికి ఈ విధంగా విధ్వంసం సృష్టిస్తే ప్రభుత్వాన్ని పరిపాలించే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఇదే TV9లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతారు, ఒక మాజీ ఎమ్మెల్యేని ఆ విధంగా తీసుకెళ్తారా అని. నేను చెప్తున్నాను, కలెక్టర్ల మీద విధ్వంసానికి గురి చేసిన వాడిని కుక్కని కొట్టినట్టు నిర్ధారణ అయితే తెలంగాణ ప్రజలు చెప్పే విషయమే ఇది. నేను నా స్వతహా చెప్పే విషయం కాదు. కుక్కని కొట్టినట్టు కుట్టు తన్ను కుట్టు పోలీస్ స్టేషన్లో కాదు, కోర్టులకు పంపించేయాలి, హైకోర్టుకు పంపించేయాలి, బెయిల్ రద్దు చేయాలి. ఇలాంటి నీచమైన నికృష్టమైన దాడులకు పాల్పడిన వాడిని, ల్యాండ్ అనేది లేని వాడిని, ఇలాంటి చర్యలకు పాల్పడ్డవాడిని ఆన్ ది స్పాట్లో కాల్చి పడేయాలి. ఇలాంటి చిల్లర ముఖాలు తెలంగాణనే నాశనం చేస్తారు. ఇవాళ నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు, లగచర్లకు పోదాము అంటున్నాడు. ఒకటి చెప్తున్న కేటీఆర్ గారు, నీ కొడుకులకు లక్షలు పోసి నీ కొడుకుల్ని ఫారంలో చదివిస్తున్నావు. ఇక లగచర్ల పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదా? ఇలా ఫార్మాసిటీలో 1100 ఎకరాలలో ఒక 200 కంపెనీలు వస్తే, ఒక 100 కంపెనీలు వస్తే, ఒక్కొక్క కంపెనీలో 200 మంది ఉద్యోగాలు చేస్తే, ఉద్యోగాలు భర్తీ చేస్తే 200 × 4 ఒక ఫ్యామిలీలో 4 వేసుకున్నా కానీ 800 మంది, అట్లా 100 కంపెనీలు వస్తే ఒక 10,000 మందికి ఒక ఉద్యోగ కల్పన జరుగుతుంది అక్కడ. కొడంగల్ ప్రజలారా, పార్టీలకు అతీతంగా యువతకు చెప్తున్నా, స్టూడెంట్కి చెప్తున్నా, రేపు రాబోయే తరాల భవిష్యత్తులో రాబోయే తరాలకు రాజకీయ పార్టీలకు ఎంట్రీ కాబోతున్న యువతకు చెప్తున్నా, మీరు ఆలోచించుకోండి. మీకు కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు బంగారు బాట వేయబోతున్నారు. లగచర్లలో ఫార్మాసిటీ కోసం వెనకాడికి వేసే ప్రసక్తే లేదు. ఇలా కేటీఆర్ అంటున్నాడు లగచర్లకు వస్తారా అని. కేటీఆర్ గారు, మీరు టైం చెప్పండి, సిద్ధంగా ఉన్నాం లగచర్లకు వస్తానికి. ఎకరానికి భూమి ఎంతుందో 20 లక్షలున్నా కానీ 22 లక్షలున్నా కానీ సంపూర్ణంగా డబ్బు చెల్లించి
మీ బిడ్డలకే, మీ భవిష్యత్తు తరాలకే మీకు మంచి జరగాలని అనే ఇండస్ట్రీ తీసుకొస్తున్నాడు. ఇలా కొంతమంది తెలియక, ఎడ్యుకేషన్ లెవెల్ తెలియక కెమికల్ కంపెనీలు వస్తున్నాయని అంటున్నారు. నువ్వు వేసుకునే పారాసిటమాల్ కెమికలే, నువ్వు వేసుకునే డోలా 650 ఒళ్ళు నొప్పులకు జ్వరాలకు వచ్చేది కెమికలే. చిన్నపిల్లలకి వేసే సిరపులు కెమికలే. అంతెందుకు కోవిడ్-19 వ్యాక్సిన్ ఎక్కడిది? కెమికల్ కదా. ఇలా ఆ కెమికల్ వేసుకునే కదా, ఆ వ్యాక్సిన్ వేసుకునే కదా దేశం అంతా సుభిక్షంగా ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకు, అవగాహన లేని వాళ్ళకు మీరు కెమికల్ కంపెనీ అనే ఒక భయభ్రాంతులకు గురి చేసి అక్కడ కంపెనీలు రాకుండా చేద్దామని కేటీఆర్ కుట్రపూరితంగా పంటుండు. కుట్రపూరితం లేకపోతే లగ్జర్లకు నేను వస్తా, రేవంత్ రెడ్డి వస్తారని అంటాడు. కొడంగల్ ప్రజలారా, ఈ వాస్తవాలను మీరు గుర్తించండి. కొడంగల్ ప్రజలారా, మీకు రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో బంగారు బాట వేయబోతున్నాడు. ఫార్మాసిటీకి మీరందరు సిద్ధంగా అండి. భూములు ఇస్తానికి సిద్ధంగా అండి. భూమికి 20 లక్షల, 22 లక్షల, 25 లక్షల అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ బట్టి గవర్నమెంట్ మీకు ఇస్తుంది అమౌంట్. మీరు లగచర్లలో ఫార్మా కంపెనీలను దూరం చేసుకోవద్దు. దయచేసి నేను చెప్తున్నాను. ఇవాళ ఎడ్యుకేషన్ చదువుతున్నారు, దేనికోసం చదువుతున్నారు? మీకు ఉద్యోగాలు రావాలని. ఆ ఉద్యోగాలు మీ కాడికే వస్తున్నాయి. మీరు మంచి వ్యక్తిని ఎంచుకున్నారు, మంచి పరిజ్ఞానంతో మీకు కంపెనీలు తీసుకొస్తాని సిద్ధపడుతుంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీకు తెలియక ఎడ్యుకేషన్ లేని వాళ్ళతోటి మాయమాటలు చెప్పి ఇవాళ విధ్వంసం సృష్టిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు స్వయంగా తెలుసుకోండి. యావత్ స్టూడెంటు కొడంగల్ నియోజకవర్గ ప్రజలారా, మీకు అందరికీ చెప్తున్నా నేను, అదొక మినీ హైదరాబాద్ కాబోతుంది. ఇవన్నీ రూపకల్పన కాబోతుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో రాకముందుకు కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేద్దామని అనుకున్నారు. ఇవాళ కొడంగల్ ప్రజలు ఎక్కడ మంచి అవుతుందో, కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు పాకుపోతారు. రేవంత్ రెడ్డి గారిని మనం ఎక్కడ ఢీకొట్టలేము. ఇది ఒక కుట్రపూరితమైన ప్రయోగాలు మీకు చేస్తున్నారు. కొడంగల్ ప్రజలకు ఒక్కటే నేను చెప్తున్నా, మీ భవిష్యత్తు బాగుండాలన్నా, మీకు ఉద్యోగాలు రావాలన్నా 11 లగచర్లలో 1100 ఎకరాలు కాదు, 2000 ఎకరాలు ఇస్తానికి సిద్ధంగా మీరు రండి. మీరు అప్పుడు అయినప్పుడే మీకు ఒక మినీ హైదరాబాద్ అవుద్ది. మీకు మంచి ఎడ్యుకేషన్ చేసే పీపుల్స్ వస్తారు. అక్కడ హాస్పిటల్స్ వస్తాయి, అక్కడ కాలేజీలు వస్తాయి. ఉత్తనే వస్తాయి ఆ కాలేజీలు, ఉత్తనే వస్తాయి హాస్పిటల్స్. ఒక 10,000 మంది ఎంప్లాయీని అక్కడ మనం జాబ్ క్రియేట్ చేసినప్పుడు, ఒక మినీ హైదరాబాద్ అయిపోయినప్పుడు దాని చుట్టూ ఎంత విస్తీర్ణం అవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. దీని అంతా ఊహించుకొని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితమైన కుట్రలు పండుతున్నారు. ఇది మంచిది కాదు. ఇవాళ అంటాడు కేటీఆర్ గారు, కలెక్టర్లకు మేము అండగా ఉంటామంటాం. కలెక్టర్కు నువ్వు అండుండేదా? గవర్నమెంట్ నడిపే కలెక్టర్లు వాళ్ళు ప్రభుత్వానికి గుండెకాయలు అంటున్నారు. ఇవాళ 5 సంవత్సరాలు ఓటేస్తే నువ్వు ఒక ఎమ్మెల్యే అవుతావు. 5 సంవత్సరాలు ప్రజలు తిరస్కరిస్తే నువ్వు ఎవడవో జనాలు కూడా గుర్తుపట్టరు. నేను మీడియా కాడ రావాలంటే తహతాలు ఆడాల్సి వస్తుంది. అలాంటిది ఇలా కలెక్టర్లని తక్కువ చేసి నీకు నువ్వు ఎక్కువ ఊహించుకొని ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ జనాలు అంత అమాయకులు, అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కొడంగల్ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, పదే నేను చెప్తున్నా, మీరు లగచర్లలో ఫార్మసిటీకి సిద్ధంగా అండి. ప్రత్యక్షంగా
పరోక్షంగా మీరే మీరే పెట్టుకోండి. గ్రామాలలో ఒక కమిటీ వేసుకొని ఫార్మాకు మేము సిద్ధంగా ఉన్నాం, మేము భూమి ఇస్తాం, కానీ మీరు ఒక కొలికి రండి. మీ దిశ నిర్దేశం చేసేది ఇవాళ కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు. మీకు మంచి జరుగుతుందని ఆశిస్తూ జై హింద్.